ఈరోజైతే నేను చుక్కకూర ఉంది ఇంట్లో. చుక్కకూర, టమాటాలు ఉన్నాయి. సో టమాటాకిలోకి పచ్చిమిరకాయ, ఉల్లిపాయ కలిపి టమాటా పప్పు వేసేద్దామని, ఈ పచ్చిమిరకాయలు ఇది చుక్కకూర పచ్చడి చేద్దామని రెడీ అవుతున్నా. ముందుగా అయితే ఇదిగోండి, కొంచెం పప్పు అయితే తీసుకుని ముందు కడిగేసుకోవాలి. ఇలా బాగా కడుక్కొని 1-2 చొప్పున నీళ్లు పోసుకుని ఒక పావు గంట నానితే బాగుంటుంది అనమాట. ఈలోపు ఈ టమాటాలు, ఉల్లిపాయ కోసుకుందాం. టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఇవన్నీ ఇందులో వేసేద్దాం. వేసాక కలబెట్టకండి, అలానే పైన అలా ఉంచేసేయండి. ఎందుకంటే కలబెడితే ఆ పులుపు పప్పులోకి దిగి ఉడకదు. కొంచెం చింతపండు రవ్వ, అలానే కొంచెం పసుపు, అలానే బాగా మెత్తగా ఉడకడానికి కొంచెం ఆయిల్, అంతేనండి. ఇది ఈలోపు పొయ్యి మీద పెట్టేసి ఇదైతే మెత్తగా ఉడికిచ్చేసుకుందాం. పొయ్యి అయితే ఉట్టించేసుకుందాం. 2 విజిల్స్ వస్తే చాలు, మరీ మెత్త గుజ్జులో అయిపోతే బాగోదు. ఇంకో పొయ్యి మీద ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఏం చేద్దామంటే పచ్చిమిరకాయలు వేయించుకుందాం చుక్కకూర పచ్చడికి. ముందుగా నేను ఆయిల్ కూడా పోయక ముందు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నా, ఎందుకంటే చిందుతూ ఉంటుంది. వేడి ఆయిల్లో పచ్చిమిరకాయలు కొంచెం తడిగా ఉంటాయి కదా, చిందుతాయి. ఈ తడి పోయేంత వరకు జస్ట్ ఇలా అనుకున్నాక అప్పుడు నేను ఆయిల్ వేస్తాను అన్నమాట. అప్పుడు ఏంటంటే నూనె చింది పొయ్యంతా ఆగం అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొద్దిగా తడంతా పోయింది కదా, కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేయకుండా చేసుకోకూడదండి, కొంచెం చిందకుండా ఉండటం కోసం. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకుంటాను, 1 స్పూన్ అన్నా వేయాలి. రెండు చక్కగా వేగనిస్తాము. చూసారా, అయినా ఇంకొద్ది చిట్టి అంటుంది, కాకపోతే నూనె చిందటం తగ్గిద్ది అనమాట. పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువే పడతాయి చుక్కకూరలో, ఎందుకంటే పులుపు కదా చుక్కకూర. సో అందుకని చూసారు, ఇలా తెల్లగా కొంచెం ఇలా వేగాలి. ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువే పడతాయండి. ఎల్లుల్లిపాయలు వేసేసుకుని ఇంకొక 2 నిమిషాలు, ఎక్కువ ఒక్కలా వేగాక చల్లారి పెట్టుకుని ఉప్పు వేసుకుని మిక్సీలో వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకేనండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిరకాయలు తీసాం కదా, కొంచెం అయితే ఇలా ఆయిల్ వేసుకుని ఈ కడిగి పెట్టుకున్నా కదా చుక్కకూర వేసేయాలి. చుక్కకూర ఊరికే మగ్గిపోద్ది, ఎక్కువసేపు కూడా పట్టదు, తొందరగా మగ్గిపోద్దండి చుక్కకూర. చుక్కకూరకున్న గుణమే అది, దగ్గరకు వచ్చేస్తుంది. అందుకే నేను పచ్చిమిరకాయలు ఎక్కువ తీసుకున్నా. చూపులకి అనిపిస్తుంది కానీ కారం బాగా పట్టిద్ది, చుక్కకూర పులుపు కదా, అందువల్ల. చూసారా ఎంత ఈజీగా మగ్గిపోద్ది. ఇది కొద్దిగా వాటర్ వచ్చేసింది, పర్లేదు. కొద్దిగా మగ్గేంత వరకు 1-2 నిమిషాలు ఉంచితే చాలు. దీంట్లో డైరెక్ట్గా మనం ఇందాకైతే మిక్సీ వేసుకుని కారం వేసేసుకుని 2 ఉల్లిపాయలు వేసుకుని అటు ఇటు కలబెడితే అయిపోద్ది. అలా కాదనుకుంటే ఈ దగ్గర పడింది తీసుకెళ్ళి మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను అట్లా వేయట్లేదు. ఇప్పుడు ఆ కారమే ఇందులో వేసి ఉల్లిపాయ ముక్కలు వేద్దాం అనుకున్నా. చూద్దాం నేను ఎలా. చూసారా, ఇప్పుడు బాగా మగ్గిపోయింది. దీంట్లోకి ఈ మిక్సీలో వేసుకున్న కారం ఉంది కదా, ఇది ఇలా తీసేసి ఇందులో వేసేద్దాం. ఇలా మొత్తం వేసేయాలి. చారు బదులు పెరుగు చాలా ఉంది, సో మెంతి చేద్దాం అనుకున్నా. కొంచెం పెరుగు పక్కన పెట్టేసుకుని దీన్ని మంచిగా లమ్స్ లేకుండా స్మాష్ చేసుకున్నాము. తర్వాత చెప్తాను చూడండి. బాగా లమ్స్ లేకుండా ఇలా చేసుకున్నాక దీంట్లో కొంచెం మరీ చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ పోద్దాం. సరే, ఇప్పుడు తాలింపు వేసేసుకుందామా. ఫస్ట్ అయితే ఆయిల్ పోసేద్దాం. ఈ తాలింపు పర్ఫెక్ట్గా ఉంటే ఈ మెంతి మజ్జిగ అనేది టేస్ట్ అదిరిపోద్దండి. ఏదైనా ఈ తాలింపులోనే ఉంది, చెప్తాను చూడండి. నేనైతే దీంట్లో చాయమైన పప్పు అయితే అస్సలు వేయను, ఎందుకంటే మా పిల్లలకి తాలింపు మెత్తపడిపోయింది అనుకోండి ఇంకా అసలు తినరు. అందుకని ఆవాలు, జీలకర్ర, మెంతి మజ్జిగ కదా, 4 మెంతులు, 4 ఎండుమిరపకాయలు, ఒక 2-3 వెల్లుల్లిపాయలు, అలానే కరివేపాకు, అలానే కొంచెం ఇంగువ, అలానే ఏది నల్లగా అవ్వకుండా చూసుకోండి, ఎండుమిరపకాయలు కానీ ఏదైనా. అలానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది ఎక్కువసేపు వేయకూడదండి, లిటిల్ బిట్, కొంచెం ఎక్కువసేపు వేయకుండా లిటిల్ బిట్ అలా వేగితే చాలన్నమాట. అది వేగుతున్నప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి. ఉల్లిపాయలకు ఉప్పు అనేది పడితే బాగుంటుంది అనమాట, అంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు ఎక్కువ వేయద్దు, గట్టిగా కొంచెం ఎక్కువ పడిపోయిందిగా చాలండి. ఉల్లిపాయలు ఎందుకంటే ఎక్కువ వేయకూడదు సుమా,
ఇవి వేగాక పొయ్యి ఆఫ్ చేసుకోగానే మనం అందులో వేసేయకూడదు. ఎందుకంటే అలా వేసామనుకోండి పెరుగు పులుపు వచ్చేస్తుంది ఆ వేడికి. సో ఇది ఇలా వేగింది కదా, చాలా, ఎందుకంటే ఎక్కువ వేగకూడదు. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ కొద్దిగా చల్లారనిచ్చి వేద్దాం. ఈలోపు పప్పు అయిపోయిందని చూసి తాలింపేద్దాం. కొంచెం కొత్తిమీర అయితే ఈలోపు వేసేసుకుందాము. అలానే ఇది కూడా చల్లారిపోయింది, వేసేస్తున్నాము. ఎక్కువ చల్లారితే అదే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తే పులుపు అయిపోద్ది పెరుగు, అందుకని ఈ విధంగా ఇలా వేసుకోవాలి. ఇలా బాగా కలపెట్టేసుకుని చక్కగా అయిపోయిందండి, అంతేనండి. మెంతి మజ్జిగ, ఇందులో మెంతులు కూడా వేసాం కాబట్టి మెంతి మజ్జిగ చాలా బాగుంటుందండి. ఇది కూడా తీసుకెళ్ళి ఇప్పుడు ఇందాక పచ్చడి అయితే చేసి పెట్టా కదా, ఆ ప్లేస్లో పెట్టేద్దాం అన్నీ అరుగు మీదకి. ఇదేమో ఇందాక చుక్కూర పచ్చడి చూపించే కదా అది, ఇదేమో మెంతి మజ్జిగ. ఇంక ఇప్పుడు పప్పు తాలింపు వేసేసి అది కూడా ఈ ప్లేస్లో చేరిస్తే నా వంట పని అయిపోయినట్టేనండి. ఉడికిపోయింది, ఓపెన్ చేసేస్తున్నాను. ఏంటో కొద్దిగా మాడు వాసన వస్తుంది. అబ్బా అబ్బో, మాడిందా ఏంటి కొంప నుంచి? అబ్బా ఇక్కిలు పెట్టి మాడిందండి. అర్జెంటుగా వేరే గిన్నెలోకి మార్చుకుని అలా అయితే ఆ మాడంతా కలిసిపోద్ది. బాగా కలపకుండా ముందు పైన తీసేసుకున్నాను. మాడినట్టే అనుమానంగా ఉంది. లేదు, కొంచెం మాడింది, అయినా ఎందుకైనా మంచిదని మార్చేసాను. చూసారా, కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది అడుగంటడం. అది కూడా జస్ట్ ఇప్పుడే, అమ్మో తీసే మంచిదైంది. దీంట్లోకి ఉప్పు, కారము. నాకు ఇలా వేయటం అలవాటు అండి, అందరూ లేకండి మొత్తం పడిపోద్ది. ఒకసారి నాకు అలానే జరిగింది. చక్కగా బాగా కలిపెట్టేసుకున్నాను. ఆల్రెడీ పసుపు వేసాం కదా. సో ఇప్పుడు దీంట్లోకి అయితే నేను తాలింపు వేసుకుంటా. ఆ తాలింపు దేంట్లో వేస్తానంటే, నేనైతే ఇలా నెయ్యి తాలింపు వేసేస్తానండి. నెయ్యి ఎక్కువ లేదనుకోండి, కొంచెం నెయ్యి కొంచెం నూనె అయినా వేసుకోవచ్చు. ముందుగా సాయమినపప్పు వేసేసుకోండి, అలానే ఆవాలు, అలానే జీలకర్ర. ఈ కొంచెం వేగాక నెయ్యి వాసన కదా, మంచి స్మెల్ వస్తుంది. సరిగమలాపవయ్య సరసకు చేరవయ్య, ఏంటో ఒకసారి ఇలా పాటలు చేస్తూ ఉంటాయి. ప్రేమలయ రావేనయ ఈ ఏగుతున్నాయి కదండి. ఈ ఏగుతున్నప్పుడే మళ్ళీ ఎక్కువ వేయకముందే సగం పైన ఎగినాయి కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నారు, దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, అలానే ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ 3 వేసేసుకొని చక్కగా వేగనీయాలి. మంచి వేగితే ఆ ఎల్లుల్లిపాయలు చూసారా, ఈ వేగుతున్నప్పుడు ఏంటో ఊరికి ఈ స్మెల్ అంటున్నా, నాకు ఈ స్మెల్ పిచ్చి ఏంటోనండి, మంచి స్మెల్. ఆ స్మెల్కే మనకు తినాలనిపించాలి, అందుకనే అట్లా వచ్చేస్తుంది నాకు. ఒకసారి వంట స్మెల్ రాకపోతే ఇంకా అసలు అబ్బో ఇవాళ ఎంత బోరింగ్ వంటో అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. ఇగో ఇది చేస్తున్నాను, మధ్యలో బంపర్ ఆపరు, ఎవరో వచ్చారని మా వారు టీ పెట్టమన్నారు, అది మసులుతుంది. నెక్స్ట్ ఇంగువ మరీ ఎక్కువైతే వేయనండి, జస్ట్ కొంచెమే వేస్తా. వేగిపోయినాయి చక్కగా తీసుకొచ్చి, వారే వా స్మెల్ నీకు వస్తున్న సెల్ నుంచి నాకైతే గుమ్మలు ఆడిపోతాను ముక్కు చూస్తుంటేనే. ఇప్పుడే అన్నం వడ్డించుకుని తినాలంత ఫీలింగ్ ఉంది కదండి. ఏదైనా మనం కొంచెం ఓపిక చేసుకుని వంట రుచిగా చేస్తే తృప్తిగా తింటే ఆ రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. వంట ఫెయిల్ అయిందనుకోండి, ఆకలి ఫెయిల్ అయితే ఇంత చిరాకుగా ఉంటుంది. ఏమంటారు? ఒకసారి పొయ్యి మీద పెడదాం. ఇది ఎండుమిరపకాయలు, అలానే కరివేపాకు, అలానే ఎల్లుల్లిపాయ, ఇవన్నీ ఆ రసం అందులో దిగాలి కదా. సో ఒకసారి పొయ్యి మీద పెట్టి 5 మినిట్స్ ఉడికించుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టమాటా పప్పు. నేను ఇది ఏం తాలింపు వేసాను, ఎందుకు ఇంత మంచి స్మెల్ వస్తుంది, ఎలా చేస్తే ఇలా ఇంత టేస్టీగా వస్తుంది అనేది ఫుల్ వీడియో అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా అందరికి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదే కాదు, దీంతోపాటు ఇంకేమేమి చేశాను అనేది కూడా ఆ వీడియోలో మొత్తం ఉంటుందండి. తప్పకుండా చూసి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం మీద అయిపోయింది చూసారా.
మ్, మేము ఇందులో పచ్చిమిరకాయ నంచుకుని తింటాము, కొంతమంది ఏమో ఉల్లికాయలు నంచుకుని తింటారు. అంటే మా వైశ్యాస్లో అలా చేస్తారనమాట. అందరూ చేస్తారని లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలు. మొత్తం ఏదైతే ఇవాళ వంట రెడీ అయిపోయిందండి. టమాటా పప్పు, అలానే మెంతి మజ్జిగ చూసారుగా, అలానే పచ్చడి. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.